ఇప్పుడు అందరి మీద ఏలికగా తయారయ్యాడు. దానియేలు వాడి సంగతి తెలుసాలి అని గుంటనక్కల్లాగా వెతికి తన దేవుని యందు తప్ప మరి ఎక్కడ కూడా దోషం లేదురా దానియేలు దగ్గర. కాబట్టి ఆ పాయింట్లోనే మనం కార్నర్ చేయాలని రాజు దగ్గరికి పోయి దానియేలు బుక్ చేయడానికి కుట్ర పన్నారు. పరువుని ప్రాణాన్ని రెండింటిని తీయాలని. నేరమేమీ లేకపోయినా నేరస్తునిగా చిత్రీకరించి, అది కూడా మరణానికి తగిన నేరం కాకపోయినా చావుకు అప్పగించి, ఎంత దుర్మార్గం ఉండే. దానియేలు ఏమనుకోవాలా, ఓకే మీలాంటి యధవుల దగ్గర ఉండే కంటే ఆ జంతువుల దగ్గర ఉంటే బెస్ట్, పనికి మళ్ళీ తొందరగా పంపించండి సంతోషంగా వెళ్ళిపోయాయి. రాజుకు దడగమ్ముతానే ఉంది, రాజుకు తెలుసు. సరైనటువంటి నాయకుడైతే వాడు నాయకుడైనా అధికారైనా రాజు అయినా ఎవరికైనా సరే దేవుని సంబంధాలతో పెట్టుకోకూడదని తెలుసు. ఎందుకంటే దేవుని సంబంధుల్ని కెలికితే పగలాల్సిన దగ్గర ముఖం పగిలిద్దని తెలుసు. నేను ఒక సామాన్యుడే కావచ్చు, నాకు ఏ విధమైన సపోర్ట్ లేకపోవచ్చు, మనుషు రీత్యా లేకపోతే అధికారాల రీత్యా ఆర్థిక రీత్యా నాకు లేకపోవచ్చు, కానీ వీటన్నిటికంటే బలవంతుడైన వాడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన భక్తుడినే, నాకు ఆయన ప్రాణం, నేను ఆయనకు ప్రాణం. నాకు నా ప్రభు ప్రియుడు, నేను ఆయనకు బహుప్రియుణ్ణి. నేను ఆయనకు బహుప్రియుణ్ణి. మరి నా బహుప్రియుడు, నాకు అత్యంత ప్రియమైన వాడు ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటాడు అది కూడా చూస్తాను నేను. ఛాన్స్ వచ్చింది, నా దేవుని కార్యం చూసే ఛాన్స్ వచ్చింది. నా పక్షమున దేవుడు ఏ విధంగా కదులుతాడో, ఏ కార్యం చేస్తాడో, ఆయన బలమైన బాహు ఏ విధంగా చాపబోతున్నాడో అది చూసే అవకాశం నాకు వచ్చింది. దేవునికి స్తోత్రం అనుకుంటూ పోయాడు. ఏం జరిగింది? ఆ గుహలోకి విసరబడక మునిపే దూత లైన్లో ఉన్నాడు. దూత లైన్లో ఉండి మొత్తాన్ని కంట్రోల్ చేశాడు. ఆకలిగా ఉన్న సింహాలే అయినా దానియేలు గుహలో వేయబడినప్పుడు దానియేలు దగ్గరికి రాలా. తెల్లవార్లు అంతే కూర్చున్నాయి. నువ్వు ఎప్పుడు పోతానైనా బయటికని. రాజుకి